ఏంటిది? ఈ బజార్లో ఒక్క మనిషి కనపడడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. మమ్మీ, నేను చెప్పినట్టుగానే జరిగింది. ఏలియన్స్ అన్ని వచ్చేసాయి. నన్ను కాపాడు శివా. నేను చెప్పేది వింటే అసలు మీరు నమ్మలేరు. మన ఊళ్ళోకి ఏలియన్స్ ప్రవేశించాయి. మన ఊరి ప్రజలందరూ డ్రాగన్స్ చూసామని చెప్పుకుంటున్నారు. పువ్వుల్లో ఉండే జ్యూసును తాగి అవి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయంటున్నారు. సార్, డాక్టర్ డి, మీరు వేగా సిటీకి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? కారణం ఏంటి? నేను కొన్ని సంవత్సరాల నుంచి ఏలియన్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను. నా ఏలియన్ రేడార్ అసలు ఏం చెప్తుందంటే వేదా సిటీలో ఏలియన్ వచ్చిందని నాకు చూపిస్తోంది. ఇది నవ్వాల్సిన విషయం కాదు. ఏలియన్స్ వచ్చేసాయి. అది నేను నీకు ప్రూఫ్ చేసి చూపిస్తాను. నేను ఒకే ఒక ఏలియన్ని పట్టుకుంటే చాలు. నేను వాటిని రీసెర్చ్ చేసి వాళ్ళ ప్లానెట్ మొత్తాన్ని నేను రీసెర్చ్ చేస్తాను. తర్వాత ఆ ప్లానెట్ ని మనం అటాక్ చేద్దాం. సరే రండి వెళ్దాం. ఈయన మంచి వాళ్ళ కనిపించడం లేదు. ఒకసారి వెళ్ళి లడ్డు సింగ్ గారికి కూడా చెప్దాం. నేను టీవీలో న్యూస్లో చూశాను, అంతేకాదు కొందరు చెప్తే విన్నాను కూడా. అదే ఏదో డ్రాగన్ ఫ్లై మన ఊర్లో తిరుగుతోందట కదా. డాక్టర్ డి గారు చెప్పేది ఏంటంటే అది ఏలనై ఉంటుందని. ఆయన దాన్ని పట్టుకోవడానికి వచ్చారట. కానీ ఆయనకి ముందు నేను పట్టుకు చూపిస్తాను. అదెలా? లోపల పువ్వు ఉంది చూసావా, దాన్ని సువాసనకి ఎటువంటి డ్రాగన్ ఫ్లై అయినా ఇక్కడికి రావాల్సిందే. అది లాకప్ లోపలికి వెళ్ళిన వెంటనే నేను డోర్ని మూసేస్తాను కదా. నా మాస్టర్ ప్లాన్ అసలు ఎలా ఉంది. వావ్, ఈ ఫ్లవర్ స్మెల్ చాలా బాగుంది. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. రండి వెళ్దాం. రేవా, ఇవి ఖచ్చితంగా ఏలియన్సే. వాళ్ళ స్పేస్ షిప్ ఈ డ్రాగన్ ఫ్లై. ఇలా చూడు, ఆ అబ్బాయి మనల్ని చూశాడు. ఆ పిల్లాన్ని మనం వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, లేదంటే మనకే సమస్య. సరే. ఓ నో!
ఏలియన్ అంకుల్, ఈ రోజు మీరు నన్ను పట్టుకోలేరు, ఇంకో రోజు చూసుకుందాం. శివ ఏలియన్స్ దొరికాయి. అది ఈ ఊర్లోనే ఉన్నాయి. కమాన్, ఫాలో మీ. సారీ సార్. త్వరగా ఇంకా వేగంగా బండిని తోలు. ఇలా చూడు, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. వీళ్ళ చేతికెట్టి పరిస్థితిలోనూ దొరకకూడదు, వెళ్ళాలి. అవునా? ఎందుకంటే వీళ్ళు ఏలియన్స్ దొరికితే రీసెర్చ్ చేస్తారట. అవును. యు ఏలియన్స్, యు ఆర్ అండర్ అరెస్ట్. వాళ్ళు నాకు సొంతం. నేను వీళ్ళని ఎవరికి వదిలిపెట్టను. నా కళ ఇవాళే నిజమవబోతోంది. కుదరదు, మీ ఆశ ఈరోజు నెరవేరదు. నా పేరే డాక్టర్ డి. నన్ను అందరూ డాక్టర్ డేంజరస్ అని పిలుస్తారు. తీసుకురండ్రా ఏలియన్స్ ని. వీల్లేదు, ఆ ఏలియన్స్ ని ఎవరు పట్టుకోకూడదు. రే చిన్నపిల్లడా, మర్యాదగా అడ్డు తప్పుకోలేదంటే నిన్ను రీసెర్చ్ చేస్తాను. పిల్లడని మాత్రం చెప్పద్దు అంకుల్. హ్యాండ్స్ అప్. నా చేతిలో రివాల్వర్ ఉంది. హై, నా దగ్గర కూడా రివాల్వర్ ఉంది మిస్టర్. ఇప్పుడు చెప్పండి, ఎవరిది పెద్దదిగా ఉంది? లడ్డు సింగ్ సార్, మనం ముందు ఏలియన్స్ ని వాళ్ళ నుంచి కాపాడి తీరాలి. త్వరగా రండి. లడ్డు సింగ్ సార్,
హలో మై డియర్ ఏలియన్స్, ఎలా ఉన్నారు మీరు? బాలేదు అంటారు కదా. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ ప్లానెట్ ఎక్కడుందో నాకు చెప్పాలి. తర్వాత మేము అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా మీరు చెప్పాలి. మీ దగ్గర ఏమేం వెపన్స్ ఉన్నాయి, దాని తర్వాత మీకు బలమైన విషయం ఏంటో నాకు చెప్పాలి. మేము మీకు ఏ విషయాన్ని చెప్పాం కదా. నా పేరే డాక్టర్ డి. నన్ను చూసి భయపడిన వాళ్ళు నన్ను డాక్టర్ డేంజరస్ అని పిలుస్తారు. నేను ఎంత డేంజరస్ అనే మనిషిని మీరే ఇంకాసేపట్లో మీరే చూస్తారు. ఈ అలారం అసలు ఎందుకు కొడుతుంది? ఇక్కడికి రావాల్సిన ధైర్యం ఇక్కడ ఎవరుంది? ఈ కాలం పిల్లలకి అసలు ఏమైంది? చిన్న పిల్లలు పార్క్ లో ఆడుకోవాలి కానీ తను ఎందుకు ఇలా దెబ్బలాడడానికి వస్తున్నాడు? మనం తప్పించుకున్నా కూడా మనం వెతుకుంటూ వస్తున్నాడు. ఎలాగా? తనని ముగించేసిరండి. ఏ విధంగానైనా తను ఈ చోటికి రాకూడదు. ఏ చిన్న పిల్లడా, రోజు రోజుకు నీ ఆకృత్యాలు ఎక్కువ అవుతున్నాయి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఓయ్. ఏంటి, ఒకరి వాళ్ళు కూడా ఆ పిల్లాన్ని ఆపలేకపోయారా? బాస్, చిన్న పిల్లాడని మాత్రం అనకండి. తనకు చాలా శక్తులు ఉన్నాయి, కావాలంటే చూడండి. ఇక చాలు, ఆపండి. నా పేరు డాక్టర్ డి. నన్ను చూసి భయపడిన వాళ్ళందరూ నన్ను డాక్టర్ డేంజరస్ అని పిలుస్తారు. ఈ పిల్లాడికి నేను అర్థమయ్యేలా చెప్తాను ఈ డాక్టర్ డేంజరస్ ఎంత డేంజరస్ అనేవాడని. అంకుల్, పాపం ఆ మంచోళ్ళు వచ్చి మీ దగ్గర చెప్పినప్పుడు మీరు వినుండాల్సింది. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. శివ 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 శివ. ఎవరైనా తనని ఆపండి. ముందు తనని పట్టుకోండి. ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళకూడదు. తనది సైకిలా లేదంటే వేరేకి ఏదైనా తెలియడం లేదే. శివ, నా పేరేంటంటే చి. ఇక ఇతను నా మిత్రుడు, పేరు మీ. ఆ మీ మా కోసం చాలా ఎంతో రిస్క్ తీసుకున్నాడు. సంతోషం, థ్యాంక్ యూ. మీరు దేనికి దిగులు పడద్దు. హలో లడ్డు సింగ్ సార్, నేను కొండ నుంచి ఈస్ట్ సైడ్ వస్తున్నాను. మీరు అక్కడికి వచ్చేయండి. అలాగే శివ, ఓకే. ఓకే.
రండి సార్. ఆ, వెళ్దాం, పదండి. మీరిద్దరూ కొంచెం గట్టిగా పట్టుకోండి. ఆ పిల్లోడి కింద పడిపోతున్నాడు, త్వరగా వెళ్ళి పట్టుకో. ఏలియన్స్ కి ఎలాంటి దెబ్బలు తగలకూడదు, వెళ్ళు. నేనెవరో వాళ్ళకి తెలియదు అనుకుంటా. నీ ఓటమిని అసలు ఒప్పుకుంటావా లేదా? ముందు వెళ్ళి పట్టుకోని రా. హ్యాండ్స్ అప్ శివ, మర్యాదగా వాళ్ళని నా దగ్గర వదిలేసి వెళ్ళిపో. లేదంటే ఏకని ఆటలే సాగం, అర్థమైందా? హ్యాండ్సప్. రేవా, అది యుడి, వీళ్ళే చి ఇంకా మీ, ఇంకా వీళ్ళు ముగ్గురే నా ఫ్రెండ్స్. రేవా, ఆది, యుడి. తర్వాత నేనే ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ ని. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఏదైనా ఏలియన్ వచ్చిందనుక ప్రజలు చెప్పేవారు. ఓకే శివ, మేము వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చాలా మంచివారు. మాకు ఎప్పుడైనా సందర్భం దొరికితే మా ప్లానెట్ కి మిమ్మల్ని తీసుకువెళ్తాం. మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారో అసలు చెప్పనే లేదేంటి? మా గ్రహంలో చెట్లు, చేమలు, అందమైన పువ్వులు, ఫలాలు అన్నీ నాశనం అయిపోయాయి. అందుకనే మేము ఇక్కడికి రావడం జరిగింది. వీటిని తిని మా కడుపు నింపుకున్నాం. మీరు దేనికి దిగులు పడద్దు. మీకు కావాల్సినంత జ్యూస్ ని మీరు ఈ కొండ ఇంకా అడవిలో నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. అంతెందుకు, మీరు విత్తనాలు కూడా తీసుకువెళ్ళొచ్చు. నిజంగానా? నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు. బాయ్ బాయ్ లడ్డు సింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.